HTML, CSS, JavaScript చదివాను. వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్ ఇవన్నీ చేయాలంటే HTML, CSS, JavaScript తెలిస్తే చాలని చెప్పారు మనకి. కానీ చదివిన తర్వాత ఎక్కడి నుంచి నేను W3 స్కూల్కి వెళ్ళి మొత్తం అన్నీ చదివాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను ఏం చేయాలి అనే మరి ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. కానీ ఇక్కడ నుంచి మీరు ముందుకు వెళ్ళాలంటే అట్లీస్ట్ HTML, CSS, JavaScript బేసిక్స్ మీకు తెలిసి ఉండాలన్నమాట. తెలియకపోయినా కొంచెం కొన్ని కవర్ అవుతాయి, కొన్ని మిస్ అయిపోవచ్చు. సో బెటర్ ఐ వుడ్ సజెస్ట్ యూ గో టు W3 స్కూల్స్ అండ్ అవన్నీ చదివి కమ్ టు అవర్ వీడియో. సో లెట్స్ బిగిన్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇక్కడ HTML, CSS, JavaScript మీరు అంతా ఆల్మోస్ట్ ఒకసారి చదివిన తర్వాత చదివినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కానీ వీటిని కలిపినప్పుడే మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నమాట. ఆ టైంలో మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ ఎక్కడ ఎలా చేయాలి అంటే ఈ freecodecamp.org మీరు వెళ్తే దిస్ ఈస్ అ వెరీ బ్రిలియంట్ ఫెంటాస్టిక్ వెబ్సైట్ విచ్ ఈస్ అన్ క్రౌడ్ ఫండెడ్ ఆర్గనైజేషన్ అనమాట. సో దీంట్లో మనం చాలా మీకు HTML, CSS మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, if not from W3 schools, you can also do it from here, and they do give some kind of certifications for you people. ఇక్కడ జావాస్క్రిప్ట్లో ఈ బేసిక్ జావాస్క్రిప్ట్స్ ఇవన్నీ మీరు చదివిన తర్వాత ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, లెట్స్ బిగిన్ దిస్. ఫస్ట్ వన్, ఇంట్రడక్షన్ టు బేసిక్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, దీంట్లో ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ ఈజ్ యూజ్ అన్ అరే టు స్టోర్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా. అంటే మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి మీకు ఇది తెలిసి ఉండాలి. అంటే ఒక అరేని మనం ఎలా క్రియేట్ చేస్తాం? ఒక అరేని ఒక వేరియబుల్లో పెట్టి మనం క్రియేట్ చేస్తాం. సో ఒక వేరియబుల్లో ఒక అరేని పెట్టి క్రియేట్ చేస్తాం. కానీ దీంట్లో ఉన్న వాల్యూస్ ఏమి ఉండాలి? ఓకే, సో ఇక్కడ మీరు యూ కెన్ రీడ్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ రెడ్ ఇట్ దెన్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఛాలెంజ్. ఇది చదువుతూనే మీకు అర్థమైపోద్ది. I will just go down and see here we assigning an array of at least 5 elements అనమాట. అంటే అరేలో 5 ఎలిమెంట్స్ పెట్టండి. ఆ 5 ఎలిమెంట్స్లో స్ట్రింగ్, 1 స్ట్రింగ్, 1 నంబర్, 1 బూలియన్ కంపల్సరీ. సో మా ఛానల్ YKS subscribe to YKS your coding skills. సో మనం 2 స్ట్రింగ్లు రాసాం. వాళ్ళ ప్రకారం 1 కావాలన్నారు. సో మనం 2 రాసాం. సో ఇట్ విల్ సాటిస్ఫై ద కండిషన్. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ దే నీడ్ అ నంబర్. సో ఒక నంబర్ 2 అని రాసాం. నెక్స్ట్ వన్ ఈస్ అనదర్ స్ట్రింగ్ వి యాడెడ్. బట్ ఎందుకు ఇంకోటి యాడ్ చేశానంటే హియర్ దే ఆర్ సేయింగ్ దట్ అట్లీస్ట్ 5 ఎలిమెంట్స్ అండి. అట్లీస్ట్ అంటే అంతైనా వెయ్యండి బాబు అని. సో లెట్స్ సే ట్రూ ఈజ్ అ బూలియన్. ఓకే, దే వాంటెడ్ ఎ బూలియన్ ఆల్సో. ఇక్కడ బూలియన్ అని ఇచ్చారు కాబట్టి సో 4 ఎలిమెంట్స్ అయిపోయి. సో I gave like this. So let's see if this works out. Run the test. Boom, yes, it worked out. It's a good idea for you to sign in. The second one, basic data structures లో access and arrays content using bracket notation. ఇవన్నీ చదవండి. ఇవన్నీ చదివిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే ఐ విల్ జస్ట్ సమ్మరైజ్ దిస్ ఇంటూ అ వెరీ స్మాల్ థింగ్. దే ఆర్ సేయింగ్ దట్ ఒక అరే ఎలిమెంట్ని మీరు యాక్సెస్ చేయండి. అరే ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేస్తాం? విల్ సే వాట్ ఎవర్ ద అరే ఈజ్ దర్ అరే ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ ఒక వాల్యూ ఏముందో, ఏది కావాలో మీకు అది ఓకే, ఏ వాల్యూ కావాలో మేము అలా రాసామనుకోండి. అరే ఆఫ్ 1 అంటే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అరే ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ B. ఓకే, సో B విల్ బి ప్రింటెడ్. కానీ వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ దే ఆర్ సేయింగ్ దట్ సెకండ్ పొజిషన్ విచ్ ఇస్ ఇండెక్స్ నెంబర్ 1లో ఏదో ఒకటి యాడ్ చేసుకోండి అంటున్నారు అనమాట. సో ఐ విల్ సే in order to complete the challenge, set the second position of my array to anything you want beside B. B పక్కన అనమాట. సో సెకండ్ 0, సెకండ్ పొజిషన్ ఇది అనమాట. సో దట్ ఈస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు, I will say YKS
చూడండి వైకేఎస్ యాడ్ అయిపోయింది అనమాట. అంటే బి వెళ్ళిపోయి వైకేఎస్ అప్డేట్ అయ్యిందనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ విల్ డూ. ఒక అరేలో ఉన్న వాల్యూస్ని మనం అప్డేట్ చేయాలంటే దిస్ ఈజ్ హౌ వి డూ. యా, ఇట్స్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇట్స్ సో నైస్. దే సే దట్ పుష్ అండ్ అన్షిఫ్ట్ ఇక్కడ ఉంది. ఈ పుష్ అండ్ అన్షిఫ్ట్ వాడుకొని మేము ఆల్రెడీ ఒక అరే ఇచ్చాము. ఆ అరేలో ఫ్రంట్ కొన్ని ఎలిమెంట్స్, లాస్ట్లో కొన్ని ఎలిమెంట్స్ వాడండి. సో యూజ్ ద రైట్ మెథడ్ అన్నారు. సో మనకి అరే తెలిస్తే అరేలో పుష్ అండ్ పాప్ ఉంటుంది. పుష్ అండ్ పాప్ ఏం చేస్తుంది? పుష్, పాప్, షిఫ్ట్, అన్షిఫ్ట్ అని ఇలాంటి చాలా ఉంటాయి. కానీ వీళ్ళు చాలా స్పెసిఫిక్గా పుష్ అండ్ అన్షిఫ్ట్ అన్నారు. పుష్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ యాడ్ ద ఎలిమెంట్స్ టు ద ఎండ్ ఆఫ్ ద అరే అండ్ అన్షిఫ్ట్ విల్ యాడ్ ద ఎలిమెంట్స్ టు ద బిగినింగ్ ఆఫ్ ద అరే. సో ఇక్కడ చూస్తే చూడండి, మిక్స్డ్ నంబర్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది. దాంట్లో పుష్ వాడు బాబు. పుష్లో అన్షిఫ్ట్ టు 1 2 3 అండ్ 7 8 9 టు ద ఎండ్ అనమాట. సో లెట్ మీ ఫస్ట్ యాడ్ దిస్ అరే డాట్ అరే డాట్ అన్షిఫ్ట్. అంటే స్టార్టింగ్లో వేయాలంటే మనం అన్షిఫ్టే కదా వాడాలి. అన్షిఫ్ట్. లెట్ మీ డైరెక్ట్లీ కాపీ దిస్. We can save some time and paste. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 4 5 6 ఆల్రెడీ ఉంది. కానీ మనం అన్షిఫ్ట్ చేస్తాం కాబట్టి వచ్చిన దాంట్లో ఈ వాల్యూస్ని మనం యాడ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా యాడ్ చేసామో అలాగే పుష్ అని వాడి PUSH లాస్ట్లో యాడ్ చేద్దాం. లాస్ట్లో ఏవి? 7 8 9 పేస్ట్ చేస్తే అండ్ సి 1 2 3 4 5 6 7 8 9 సేమ్ అలాగే వచ్చింది అనమాట. నా రన్ ద టెస్ట్, బూమ్, వర్కౌట్ అయింది. నెక్స్ట్ వన్, అన్షిఫ్ట్ అండ్ పుష్ ఎలా వాడారో అలాగే పాప్ వాడండి అని. సో ఆల్రెడీ మన దగ్గర ఒక అరే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ అరే ఎలిమెంట్స్లో పాప్డ్ ఈజ్ ఈక్వల్ టు అరే డాట్ పాప్, అరే డాట్ షిఫ్ట్ అంటే స్టార్టింగ్లో ఉన్న వాల్యూని డిలీట్ చేస్తుంది. ఓకే, సో అరే డాట్ పాప్ అంటే లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది. షిఫ్ట్ అంటే స్టార్టింగ్లో ఎలిమెంట్స్ డిలీట్ చేస్తుంది. కానీ అరే డాట్ పాప్ అనేది ఎందుకు లేదు? వై ఇట్ సేస్ అన్డిఫైన్డ్? ద లాస్ట్ వన్ ఈజ్ కంప్లీట్. Let me just see what are they expecting here. వచ్చిన వాల్యూలో అరే డాట్ పాప్ అని కొడితే ఆ ఒక ఎలిమెంట్ ఏముందో అది డిలీట్ అయిపోయి పాప్లో స్టోర్ అవుతుంది. పాప్లో స్టోర్ అయ్యి సో సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో అరే డాట్ పాప్ ఉంది. అరే డాట్ పాప్లో వాట్ అరే డాట్ పాప్ కనిపిస్తుందా? ఓకే, modify the function using pop and shift to remove the first and the last elements. ఓకే, ఇక్కడ మనకి అరే ఉంది. అరేలో POP పాప్ అని కొట్టాం, పాప్డ్ అని వచ్చింది. వైట్ చేద్దాం డిఫరెంట్ రన్ ద టెస్ట్. ఇట్ విల్ నాట్ వర్క్ బికాస్ తప్పు చేస్తాం మనం. ఛాలెంజ్ ఈజ్ నాట్ కంప్లీట్. ఛాలెంజ్ ఏది? ఓకే, వీళ్ళు ఏమంటున్నారంటే బ్రదర్ ఫస్ట్ మీరు ఫ్రంట్లో ఎలిమెంట్ డిలీట్ చేసి తర్వాత లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయండి అని. ఎలా చేసినా ఒకటి కదా. పుష్ అండ్ పాప్ ఈజ్ అ మెథడ్. ఓ గాడ్, హౌ సిల్లీ. ఏంటండి, ఎవరికైనా తెలుసా? తెలిస్తే కమెంట్ సెక్షన్లో ఈ మిస్టేక్ని, నేను ఏ మిస్టేక్ చేస్తున్నానో మీరు నాకు కమెంట్ చేయండి. ఓకే, డాట్ ద ఫంక్షన్, I got the array, let pop is equal to arr dot pop. Change this line, shift and this shift. ఒక పని చేద్దాం, రన్ ద టెస్ట్, రీసెట్ ఆల్ కోడ్ చేస్తాను నేను. చేసి లెట్ పాప్డ్ ఈజ్ ఈక్వల్స్ టు arr డాట్ పాప్ అండ్ షిఫ్టెడ్ ఈజ్ ఈక్వల్స్ టు arr డాట్ షిఫ్ట్. అంటే స్టార్టింగ్లోని ఎలిమెంట్స్ ఎండింగ్లోని ఎలిమెంట్స్ రెండు తీస్తాం. చూసారు ఇప్పుడు వచ్చింది. ఏమో ఇందాక మిస్టేక్ తెలియదు కానీ రీసెట్ చేస్తే కరెక్ట్ పనిచేసింది. ఓకే, రన్. నెక్స్ట్ వన్, స్ట్రక్చర్ రిమూవ్ ఐటమ్స్ యూజింగ్ స్ప్లైస్. స్టార్టింగ్లో మనకి యాడ్ చేయడం వచ్చు, ఎండింగ్లో మనకి యాడ్ చేయడం వచ్చు, స్టార్టింగ్లో మనకి డిలీట్ చేయడం వచ్చు, తర్వాత ఎండింగ్లో మనకి డిలీట్ చేయడం కూడా వచ్చు అనమాట. సో
స్ప్లైస్ వాడి స్ప్లైస్ నుంచి ఏంటంటే కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ ఒక తర్వాత ఇంకొక ఎలిమెంట్స్ని వరుసగా ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేయొచ్చు అనమాట. డిలీట్ అంటే ఒక ప్రకారం డిలీట్ అంటే రిమూవ్ అని చెప్తాను నేను. ఓకే, డిలీట్ అంటే పర్మనెంట్ తీసేయడం, రిమూవ్ అంటే యూ ఆర్ జస్ట్ రిమూవ్డ్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ విత్ యూ ఫర్ అ లేటర్ పర్పస్. సో ఇక్కడ చూస్తే ఏఆర్ఆర్ డాట్ స్ప్లైస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ స్ప్లైస్లో ఏంటంటే విచ్ కెన్ టేక్ అప్ టు 3 పారామీటర్స్. ఆ 3 పారామీటర్స్లో ఫస్ట్ పారామీటర్ ఏమంచి ఇండెక్స్, ఏ ఇండెక్స్ నుంచి మీరు కట్ చేయాలనుకుంటున్నారు, ఏ ఇండెక్స్ వరకు ఎన్ని ఐటమ్స్ మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు, అంటే ఎన్ని ఐటమ్స్ అనమాట. నాట్ దిస్ ఇస్ ద రైట్ సైడ్ వన్ ఈజ్ నాట్ ఏ ఇండెక్స్, ఇట్ ఈస్ హౌ మెనీ నంబర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 2 ఉందంటే 0, 1, 2, ఈ 2 నుంచి 2 ఎలిమెంట్స్ డిలీట్ చేయి, 1, 2 ఎలిమెంట్స్ డిలీట్ అయిపోతాయి అనమాట. అప్పుడు టుడే వాజ్ గ్రేట్ దీంట్లో ఉంటుంది. ఓకే, సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ని మీరు డిలీట్ చేయండి. ఓకే, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ని మీరు డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత దీంట్లో వాల్యూస్ సమ్ చేస్తే 10 అని రావాలి. సమ్ చేస్తే 10 అని రావాలి. ఓకే, ఇన్ని ఉన్నాయి, దీన్ని సమ్ చేస్తే ఎలాగా, మేబీ 2, 4, 5, 1 సమ్ అంటే ఇప్పుడు 2 + 4 + 5 + 1 + 7 + 2 + 1 అని చేస్తే చాలా పెద్ద నెంబర్ వస్తుంది. కానీ మనకి ఎగ్జాక్ట్గా 10 రావాలన్నమాట. సో ఆ 10 రావాలంటే ఎన్ని ఎలిమెంట్స్ మీరు బయటికి తీసేయాలి అనేది ఈ క్వశ్చన్. ఓకే, సో ఐ వుడ్ సే ఐ థింక్ ఈ 4 నుంచి 7, 4, 5, 1, 7 తీసేస్తే 5 + 2 + 1 8, లాస్ట్లో ఉన్న 2, ఎస్ 8 అనమాట. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే స్ప్లైస్లో ఆల్రెడీ 3 పారామీటర్స్, ఈ 3 పారామీటర్స్ మనం ఓన్లీ 2 పారామీటర్స్ చదువుకుంటున్నాం. నెక్స్ట్ టాస్క్లో ఐ థింక్ దే రైట్ QS. లెట్ మీ సే ఐ వాంట్ టు డిలీట్ 4. సో 4 ఈజ్ నథింగ్ బట్ ద ఇండెక్స్ నెంబర్ 1 అండ్ 2 till 7 వరకు నేను డిలీట్ చేయాలి. 7 వరకు డిలీట్ చేయాలంటే 4 నుంచి 7 ఎన్ని ఎలిమెంట్స్, ఓకే 5 వరకు డిలీట్ చేయాలి, కానీ 7th డిలీట్ అయిపోవాలి అంటే సో ఐ విల్ సే 1, 2, 3, 4 ఎలిమెంట్స్ డిలీట్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2, 3, 4 ఎలిమెంట్స్ నాకు డిలీట్ అవ్వాలన్నమాట. అందుకే నేను 1, 4 ఇచ్చాను. అండ్ రన్ సి 2 ఇక్కడ చూస్తే 9 + 1 10 అనమాట. సో టోటల్ సమ్ చేస్తే 10 వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు రన్ ద టెస్ట్. వావ్, వర్కౌట్ అవుతుంది. నౌ యాడ్ ఐటమ్స్ యూజింగ్ స్ప్లైస్ అనమాట. అంటే స్ప్లైస్ యూజ్ చేసుకొని రిమూవ్ చేయడమే కాదు, ఈవెన్ ఐటమ్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఐటమ్స్ కూడా యాడ్ చేయొచ్చు అని అర్థం ఏంటంటే ఈవెన్ పుష్ మళ్ళీ అన్షిఫ్ట్లో కూడా అదే చేస్తున్నాం. డిలీట్ చేసిన ప్లేస్లో ఆ వాల్యూని కూడా వేరే కొత్త వాల్యూని యాడ్ చేయొచ్చు అనమాట. అది ఎలా చేస్తామంటే array.splice what they want to delete here. Let us see the question here. The question they say that dark Solomon and blanched almond add cheyandi by remove the first 2 elements. అంటే ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అనమాట. అంటే ఫస్ట్ 2 ఎలిమెంట్స్ తీయాలి అనుకుంటే the first index is 0 and 2 elements I want to remove and చూడండి 0, 2 అని కొడితే ఈ 2 డిలీట్ అయిపోయాయి అనమాట. చూడండి ఇక్కడ లేవు, డిలీట్ అండ్ ఇక్కడ రిమూవ్, ఈ 3 ఉన్నాయి. ఈ 3కి ముందునే కొత్తది కూడా యాడ్ చేయొచ్చు. లెట్ మీ గో కాపీ దిస్ వన్, దెన్ ఇది కామా దిస్ వన్. సో లెట్ మీ రన్ ద టెస్ట్. బూమ్, సూపర్. నెక్స్ట్ వన్, కాపీ అరే ఐటమ్స్ యూజింగ్ స్లైస్. సో స్ప్లైస్ చూసాం. స్ప్లైస్ ఏం చేస్తుంది అంటే ఉన్న అరేలో ఎలిమెంట్స్ తీసేస్తుంది, అంటే అరేని మాడిఫై చేస్తుంది అనమాట. కానీ స్ప్లైస్ ఏంటంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, మ్యాంగో, బనానా ఒక అరేలో ఉంటే దాంట్లోంచి మీకు ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ బనానా కావాలి అంటే బనానాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఒక కొత్త అరేలోకి. అంటే ఒక కొత్త అరేలో బనానా ఉంటుంది, అలాగే ఈ పాత అరేలో కూడా యాపిల్, మ్యాంగో, బనానా ఉంటుంది, ఇక్కడ ఓన్లీ బనానా ఉంటుంది అనమాట. సో లైక్ కానీ అదే మీరు స్ప్లైస్ వాడుంటే బనానాని ఎక్స్ట్రాక్ట్ అంటే కంప్లీట్గా తీసేయాలన్నమాట. సో
I think you guys got it. We have to use slice, array dot slice. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూస్తే రెయిన్, స్నో, స్లీట్, హెయిల్లో 1,3. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి స్లైస్కి 1 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, ఇవి బాగా ప్రాపర్గా ఐడియా పెట్టుకుంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై వే ఇఫ్ ఐ హ్యావ్ టు సే దిస్ ఇస్ ద సోర్స్ వాల్యూ. ఓకే, సోర్స్ వాల్యూ అంటే ఎక్కడి నుంచి డిలీట్ చేయాలనుకుంటున్నారు. థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ టార్గెట్ వాల్యూ విచ్ ఇస్ ఎంతవరకు డిలీట్ చేయాలని. సో ఇక్కడ మనం చూస్తే రెయిన్, స్నో, స్లీట్, హెయిల్ అలాగే ఉంటుంది. 1,3 అంటే 0, 1, 1, 3 అంటే 3 బిఫోర్ 3 వరకు అన్నమాట. ఓకే, సో ఓకే, ఈ స్లైస్లో ఏంటంటే ఫ్రమ్ విచ్ ఇండెక్స్ అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ స్ప్లైస్ అండ్ స్లైస్ ఇస్ ద సెకండ్ పారామీటర్ యూ గివ్ ఇట్ యాజ్ అ what do you say, you give it as an index 0, 1, 2, 3. సో 3 వరకు ఇచ్చామంటే 1, 2 డిలీట్ అయిపోతాయి. సో 1, 2 డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయిన రెయిన్, స్నో, స్లీట్ ఒరిజినల్ అరే అలాగే ఉంటుంది. ఇది ఒరిజినల్ అరే అలాగే ఉంది, ఇది అలాగే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నారు, టేక్స్ అన్ అరే యాజ్ అన్ ఆర్గ్యుమెంట్, మోడిఫై ద ఫంక్షన్ యూజింగ్ స్లైస్ టు ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఆర్గ్యుమెంట్ అరే అండ్ రిటర్న్ ఏ న్యూ అరే దట్ కంటైన్స్. సో ఓకే, వీళ్ళు వామ్ అండ్ సన్నీని ఎక్స్ట్రాక్ట్ చేయండి అంటున్నారు. వామ్ అండ్ సన్నీ, వెర్ ఈస్ వామ్ ఈజ్ హియర్, దట్ ఈస్ 0, 1, 2 నుంచి, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో అన్ ఇండెక్స్ సన్నీ కాబట్టి దెన్ ఐ విల్ సే ఫ్రమ్ 2 to 4 అనా, యా 4, ఎందుకంటే 4కి ముందు 4 వరకు అనమాట. వాము సన్నీ ఉంది, అరే డాట్ స్లైసే కదా, 2, 4 కోల్డ్, వామ్, 4 లేదా. ఓకే, ఒక నిమిషం, లెట్ మీ జస్ట్ మేక్ ఇట్ టు 3. అరే డాట్ స్లైస్ ఫోర్కాస్ట్ షుడ్ రిటర్న్ వామ్ సన్నీ అనమాట. వెళ్ళాం అరే, ఓహో. సో చూడండి ఇక్కడ అరే ఏ అరే వస్తుందో అదే అరేని ప్రింట్ చేస్తున్నారు అనమాట. దట్ ఈస్ వాట్ స్లైస్ ఇస్ ట్రైయింగ్ టు సే, వీ విల్ నాట్ మాడిఫై ద అరే. సో ఒరిజినల్ అరే అలాగే ఉంది. దీన్ని మనం ఏం చేయాలి అంటే ఒక కొత్త లెట్ న్యూ అరే అని డిక్లేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రిటర్న్ ద న్యూ అరే. ఓ నైస్, వామ్ మాత్రం వచ్చింది. సో ఇందాక నేను చెప్పినట్టు 4 వరకు. సో ఆ ఇండెక్స్ ముందు వరకు కదా. సో 4. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు ఈ ఫ్లో నిజంగా నచ్చింది, బాగుంది, ఇదేదో ఒక కొత్తగా ఉంది ప్రాక్టీస్ చేసుకోవడానికి అని మీకు ఏదైనా టాపిక్స్ మీకు ఏమైనా కావాలి అంటే మీరు కమెంట్ చేస్తే అవే టాపిక్స్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ద బెల్ ఐకాన్ని మీరు నోటిఫై చేసుకుంటా, ఐ మీన్ యూ హిట్ ద బెల్ ఐకన్ కొడితే మన రెగ్యులర్ అప్డేట్స్ అన్ని మీకు రెగ్యులర్గా దొరుకుతాయి. సిన్స్ వీఆర్ ఇన్ అ వెరీ లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ త్రూ యూట్యూబ్. ఓకే, వీఆర్ రిలేటివ్స్ త్రూ యూట్యూబ్ నో. ఓకే, సో లెట్ మీ గెట్ బ్యాక్. We got the answer, we are running the test, boom. Next one, copy an array with spread operator. అబ్బా, స్ప్రెడ్ ఆపరేటర్ వాడుకొని కాపీ చేయొచ్చు అనమాట. ఓకే, ఒక అరేలో ఉన్న వాల్యూస్ని ఇంకో దానికి కాపీ చేయాలంటే స్ప్రెడ్ ఆపరేటర్ వాడి కాపీ చేయొచ్చు. సేమ్ థింగ్ వి డిడ్ విత్ స్లైస్, రైట్? స్లైస్ ఎలా చేసాం అలాగే కాపీ స్ప్రెడ్ ఆపరేటర్. అంటే స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక అరేని స్ప్రెడ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. ఇప్పుడు జస్ట్ డాట్ 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 ఇది పనిచేస్తుంది ఏ. ఓకే, ఇది బయట స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చాను, డాట్ 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 ఏ. ఓకే, లేకపోతే బి వేరియబుల్ బి ఈజ్ ఈక్వల్ టు డాట్ డాట్ ఏ. కూల్. See bro, this is what you want to copy the elements of A to B, then you can use a spread operator. Okay, so by using these 3 dots, ఈ 3 dots వాడుకొని యూజ్ చేయొచ్చు అనమాట. సో దీని నుంచి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాట్ పాప్
ఒక ఎలిమెంట్ నేను డిలీట్ చేసిన, చూడండి ఏలో 1 2 3 ఇనిషియల్గా మనం ఏమి ఇచ్చామో అలాగే ఉన్నాయి, బిలో కూడా ఏమి ఇచ్చామో అవి కూడా అలాగే ఉన్నాయి అన్నమాట. లైక్ దాట్. సో ఏని డిలీట్ చేస్తే బీకి అఫెక్ట్ అవ్వదు, బీని డిలీట్ చేస్తే ఏకి అఫెక్ట్ అవ్వదు అనమాట. సో అరేలో దట్ ఈస్ వన్ ఆఫ్ ద నైస్ గుడ్ కాన్సెప్ట్, ఐ లవ్ ఇట్. అది ES 6లో ఇంట్రడ్యూస్ చేశారు. లెట్ us గో బ్యాక్ టు అవర్ టాస్క్. ఒక కాపీ మెషిన్ అని ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేశారు. The function is supposed to return a new array made up of new copies అనమాట. So we have done most of the work for you, but doesn't work quite yet. Modify the function using the spread syntax so it works correctly. In another method we have already covered might come in handy here. ఏంటి? సో oh my god, చాలా కాంప్లికేటెడ్ ఉంది ఇది. కాపీ మెషిన్ అనే ఫంక్షన్లో ట్రూ, ఫాల్స్, ట్రూ అని ఇచ్చి maybe this one so 2 అని ఇస్తే 2 టైమ్స్ కాపీ చేయాలి. See for example ట్రూ, ఫాల్స్, ట్రూ. ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ ఉంది, అబ్జర్వ్ చేయండి. నేను ఈ నెంబర్ ఎంత ఇస్తానో సో అన్నిసార్లు ఇది I mean it should be added. If I say one single array ఇస్తే ఆ సింగిల్ అరేని 5 అని ఇస్తే 5 టైమ్స్ అరే లోపల అరేగా ఉండాలన్నమాట. ట్రై చేద్దామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చారు. సో నా ప్రకారంగా వైల్ ఇక్కడ ఇచ్చే వైల్ నంబర్ ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. వాట్ ఈస్ నంబర్? వాట్ ఈస్ నంబర్? నంబర్ ఈస్ నథింగ్ బట్ అన్ ఓకే దిస్ ఈస్ ద నంబర్. ఓకే అరే అండ్ నంబర్ అనమాట. వెరీ సింపుల్ కదా. వాట్ వీ విల్ డూ ఇస్ we will say new variable, new array లో ఈ ఒక్క అరే వేయడం అంతే, ఇంకేమవుతుంది? కాదా? then in that you are doing and assigning it directly. let me say like this. ఏంటి ఇది అర్థం అవ్వలేదా? నాకే అర్థం అవ్వలేదా అనుకుంటున్నారు కదా. చూడండి ఇక్కడ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు డూ ఇస్ యూ హ్యావ్ ఎన్ అరే అండ్ ఇన్ దిస్ యూ హ్యావ్ ఎ నంబర్. ఈ నంబర్ మీరు ఎన్నిసార్లు ఇస్తారో అన్నిసార్లు వైల్ లూప్ రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నంబర్ ఇక్కడ 2 కాబట్టి వైల్ లూప్ 2 టైమ్స్ రన్ అవుతుంది. 2 టైమ్స్ రన్ అవుతే మనకి ఇది ఈ అరే అనేది 2 టైమ్స్ మనకి ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడ అరేగా ఇచ్చారు కాబట్టి ఇది ఏమవుతుంది అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అరే ఉంది కదా, ట్రూ ఫాల్స్ ట్రూ, ట్రూ ఫాల్స్ ట్రూ అసైన్ అయిపోద్ది అనమాట. సెకండ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ట్రూ ఫాల్స్ ట్రూ అప్డేట్ అయ్యి కొత్త వాల్యూ స్టోర్ అవుతుంది. కానీ అంటే కొత్త వాల్యూ అంటే మళ్ళీ అదే వాల్యూ అనమాట. కానీ ఇక్కడ మనం అరే లోపలికి యాడ్ చేయాలి. అరే లోపలికి యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? దిస్ డాట్ పుష్. వావ్! ఎందుకంటే ఫస్ట్ టైము వైల్ లూప్ 0, ఐ మీన్ వైల్ లూప్ ఈజ్ 1 అండ్ ఇట్ విల్ కమ్ హియర్, it will push these values. Second time again the same values it will be pushed అనమాట. ఫస్ట్ వాల్యూస్ తో పాటు సెకండ్ వాల్యూస్ పక్కన కూర్చుంటాయి, అవి అప్డేట్ అయిపోవు. let me run the test. డౌట్ ఉంటే కమెంట్ పెట్టండి, చూద్దాం. how I will try to resolve the issues, don't worry. combine arrays with the spread operator. combine arrays with the spread operator అనమాట. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే రెండు రకాల అరేస్ని కూడా మనం స్ప్రెడ్ ఆపరేటర్ వాడుకొని మనం కంబైన్ చేయొచ్చు. ఓకే చూడండి, వెళ్తూ చాలా కొంచెం బోరింగ్గా ఉంటుంది, కానీ వీ హ్యావ్ టు లైక్ ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ రావాలన్నమాట ఇవన్నీ చేయాలి అంటే. ఓకే ఈ కూర్చొని ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కటి లైన్ బై లైన్ నీట్గా చదివితే ఆహా కోడింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అనిపిస్తుంది మీకు. సో డోంట్ hesitate to learn to code and be proud for whatever you're doing. Concentrate, you will definitely learn if you are with me on this path. So here they say that combine arrays with a spread operator. So this array undi, this array lo full arrays unnai anamata manaki. Okay, tarvata that array అని చెప్పి
ఎక్కడో ఏదో రాసుకొని మధ్యలో ఒక అరేని, అంటే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ కదా, స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఈ అన్ని అరేస్ని హోల్డ్ చేసుకొని ఉంటుంది అనమాట. హోల్డ్ చేసుకొని మీకు ఎక్కడ కావాలో అక్కడ డంప్ చేసేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్, ఈ మధ్యలో వీళ్ళు డంప్ చేస్తున్నారు ఈ అరే మధ్యలో. సో బాసిల్ క్లెంట్రో, తర్వాత సేజ్ రోజ్, ఇవన్నీ ఉన్నాయి. సేజ్ రోజ్, పార్లే, థీమ్, చూడండి ఇవన్నీ. తర్వాత లోపల కొరియాండర్. ఓహో, వెజిటేబుల్స్ అవి. సో అలాగే మనకు టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే వీ హ్యావ్ డిఫైన్డ్ అ ఫంక్షన్ స్ప్రెడ్ అవుట్ వేరియబుల్ సెంటెన్స్, మోడిఫై ద ఫంక్షన్ యూజింగ్ ద స్ప్రెడ్ ఆపరేటర్ ఆల్సో, ఇట్ రిటర్న్స్ దట్ అరే. ఏంటంటే 2 కోడ్ అని ఆల్రెడీ ఒక అరే ఇచ్చారు. దాంట్లో లెర్నింగ్ టు కోడ్ ఈజ్ ఫన్. ఓ వెరీ సింపుల్. అంటే వీళ్ళకి ఒక కొత్త అరే కావాలన్నమాట, విచ్ ఇస్ కాల్డ్ అ సెంటెన్స్. సో లెట్స్ సే, మీకు అర్థమైందా? నాకు అర్థమైంది. నాకు తెలియదు, నేను ఎప్పుడు స్టక్ అయిపోతున్నాను. మీరే హెల్ప్ చేయాలి నాకు. ఓకే, నేను స్టక్ అయిపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టాలి. సో దట్ నేను ఎక్కడ స్టక్ అయిపోయినా అప్పుడు ఆ టైంలో నేను ఏ మిస్టేక్ చేసుకున్నాను మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి, నా దగ్గర నుంచి నేర్చుకోవడం కాదు. ఓకే, సో ఎంత ఎక్కువ మీరు కమెంట్స్ చేస్తారో మీ నాలెడ్జ్ అంత పెరుగుతుంది అనమాట. అలాగే నాతో మీరు ఎంత ఫ్రెండ్షిప్ చేసుకుంటారో మీ నాలెడ్జ్ ఇంకా బాగా పెరుగుతుంది, ఎందుకంటే నేను మీ దగ్గర నేర్చుకుంటున్నాను. సో ట్రై టు సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ హిట్ ఆన్ ద బెల్ ఐకాన్. సో లెర్నింగ్ టు కోడ్ ఈజ్ ఫన్. 2 కోడ్ అని ఉంది కదా ఇక్కడ. 2 కోడ్ అనేది ఆల్రెడీ ఒక అరే ఉందన్నమాట. అంటే ఇక్కడ లెర్నింగ్, దీన్ని ఇలాగే కాపీ చేస్తున్నానండి. వీ కెన్ సేవ్ సమ్ టైమ్. ఓకే, అండ్ లాస్ట్లో ఐ హ్యావ్, ఓకే. సో ఈ మధ్యన లెట్ మీ జస్ట్ మేక్ ఇట్ సమ్ లిటిల్ బిగ్ ఫర్ యూ సో యూ కెన్ బి విజిబుల్ ఫర్ యూ. సో ఈ మధ్యన లెర్నింగ్ 2 కోడ్ అని చూడండి, ఇది ఆల్రెడీ 2 కోడ్ అనేది మనకి దీని నుంచి వస్తుంది. సో ఇక్కడ డాట్ if you give a square bracket and say dot the array name, no, it will become array of array. చూసారా, అరే ఆఫ్ అరే అయిపోయింది అనమాట. సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ తీసేయాలి. అయిందా? ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ తీసేస్తే మనకి అరే ఆఫ్ అరే వస్తుంది అనమాట. రన్ ద టెస్ట్. బూమ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వన్, గో టు ద నెక్స్ట్ ఛాలెంజ్. ఓ దిస్ ఇస్ మై ఫేవరెట్. చూసినప్పుడు చాలా ఎలాగా అని అనిపిస్తుంది, కానీ చదివినప్పుడు చాలా ఈజీ. ఏంటి నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గూగుల్ సెర్చ్కి వెళ్తాను. google.com. చూడండి, google.comలో నేను ఇక్కడ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ FA అని కొట్టాను అనుకోండి. చూడండి, FA ఫేస్బుక్, చూసారా ఎలా సజెషన్స్. లేకపోతే ORK, ఆర్కుట్ ఉంది అసలు, ఆర్కుట్ అని కొట్టానంటే ఆర్కుట్ వస్తుంది అనమాట. సో నైస్. సో నేను ఏం టైప్ చేస్తే అది వస్తుంది. అది ఎలాగ వస్తుందంటే దేర్ మీన్స్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్, డేటాబేస్లో చాలా డేటా ఉంటుంది. ఆ డేటా ఒక ఇండెక్స్ని మనం బేస్ చేసి ఆ వేరియబుల్ని పట్టుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా, డేటాబేస్ అంత పెద్ద లాంగ్వేజ్ కాకుండా ఐ విల్ జస్ట్ సే లైక్ దిస్. Let's go to our task. Index can be okay, we have defined a function quick check that takes an array and elements arguments. అంటే వాళ్ళు మనకు ఒక ఫంక్షన్ క్లియర్ చేశారు, రైట్ చేశారు. దానికి అరే ఆఫ్ పారామీటర్స్ ఆర్ దిస్ వన్. వాళ్ళు ఏమంటున్నారంటే, నా దగ్గర ఒక అరే ఉంది, ఆ అరేలో నేను ఒక మష్రూమ్ అనే ఒక వాల్యూ ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా చేస్తారు అని. సో మనం ఇప్పుడే చదివి ఇండెక్స్ ఆఫ్ అని. సో అరే డాట్ ఇండెక్స్ ఆఫ్ ఓ క్యాపిటల్, దీంట్లో అరే అండ్ దిస్ విల్ వర్క్ ఆన్ అరే అనమాట. అరే డాట్ ఇండెక్స్ ఆఫ్, దీంట్లో ఎలిమెంట్ అనమాట. ఆ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ పంపిస్తామని. సో మనకు ఆన్సర్ ట్రూ ఆర్ ఫాల్స్, ELEM వచ్చాం. ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ ఎలాగిస్తుంది, ఓన్లీ కోడ్ చేంజ్ ద బిలో. సో ఓకే, సో ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ పాస్డ్. ఓ సారీ బాస్, ఇది ఇలాగా కాకుండా దీన్ని ఒక ఇఫ్ స్టేట్మెంట్లో పెట్టుకోవాలన్నమాట. వాళ్ళు ఒక కండిషన్ అడుగుతున్నారు, ట్రూ ఆర్ ఫాల్స్ అని. అరే డాట్ ఇండెక్స్ ఆఫ్ ఎలిమెంట్ ట్రూ వచ్చింది అంటే రిటర్న్ ట్రూ.
చూద్దామా రన్ ద టెస్ట్. ఓ ఐఎమ్ ఫెయిల్డ్. ఎందుకు అంటే అరే డాట్ ఇండెక్స్ ఆఫ్ ఎలిమెంట్ దాని ఒక ఇండెక్స్ ఒకటి వస్తుంది అనమాట. ఇఫ్ ఇండెక్స్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇఫ్ ఇండెక్స్ ఈస్ లెస్ దెన్ 0 అని కొట్టాను అనుకోండి, ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఓ రివర్స్లో పెట్టాలి నేను యాక్చువల్లీ. మీకు అర్థమైందా? ఇది ట్రూ. సో చూడండి, ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్లో ఆ ఎలిమెంట్ ఏమైనా లేకపోతే ఆ ఎలిమెంట్ ఏంటి? ఎలిమెంట్ ఈజ్ మష్రూమ్. వచ్చింది, మష్రూమ్ చెక్ చేసిన తర్వాత ఇఫ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దెన్ 0, 1 అని ఎందుకు అన్నాను అంటే, ఈ అరే డాట్ ఇండెక్స్ ఆఫ్ ఎలిమెంట్ నేను జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ చేస్తాను. చూడండి ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ చేస్తే నాకు -1 వచ్చింది. ఎందుకు -1 వచ్చిందంటే, ఎప్పుడైనా మనం సెర్చ్ చేయాల్సిన వాల్యూ మష్రూమ్. ఆ మష్రూమ్ ఈ అరేలో మనం సెర్చ్ చేస్తున్నాం కాబట్టి, సెర్చ్ చేసినప్పుడు ఆ వాల్యూ ఉంటే ఇట్ విల్ గివ్ ద ఇండెక్స్ ఆఫ్ దట్ వాల్యూ అనమాట. సపోజ్ ఆ వాల్యూ లేకపోతే మనకి ఎప్పుడు -1 అని వస్తుంది. ఇక్కడ మన టాస్క్ ఏంటంటే ట్రూ ఫాల్స్ చేయు అంటే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ స్క్వాష్ బదులు YKS అని పెడతాను. అలాగే నా సెర్చ్ ఐటమ్ కూడా YKS, నాకు ట్రూ వస్తుంది. ఓ స్పెల్లింగ్ చూసారా, ట్రూ అనమాట. అండ్ ఎందుకంటే దీని ఇండెక్స్ వాల్యూ 0. ఓకే, దీన్నే నేను కట్ చేసుకొని ఎక్కడైనా ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, నా ఇండెక్స్ వాల్యూ విల్ బి 1. లాస్ట్లో పెట్టుకుంటా 2. So you got it right. So this will basically give you an index value, but if that value is only not present, then it will give you a -1. So because I know that I will get a -1, so 0 కంటే తక్కువ అనేది -1 కాబట్టి so index of -1 is less than 0, that is true కాబట్టి రిటర్న్ ఫాల్స్ ఇస్తుంది. అండ్ సపోజ్ ఏదైనా పాజిటివ్ నెంబర్, సపోజ్ ఇండెక్స్ వాల్యూ 1 వచ్చి 1 ఈజ్ లెస్ దెన్ 0 ఫాల్స్ కాబట్టి సో రిటర్న్ ట్రూ అని. సో చాలా రివర్స్ కన్ఫ్యూజ్గా రాశాను కదా నేను బాగా. యూ కెన్ మోడిఫై ట్రూ ఆర్ ఫాల్స్ మీరు ఎలా పెట్టుకున్నాను అనుకుంటారు. గ్రేటర్గా చెక్ చేస్తారు, లెస్గా చెక్ చేస్తారు, దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, ఇలాగైనా మనం ఫైనల్ కోడింగ్ నేర్చుకోవాలన్నమాట. ఐటరేట్ త్రూ, లెట్స్ సీ హౌ మెనీ వీ హ్యావ్ డన్. ఇవి ఇంకా ఎన్ని ఉన్నాయి చూద్దాం. జస్ట్ ఓపెన్ ఇన్ ద న్యూ ట్యాబ్. ఎన్ని చేసి తిమి JavaScript basic data structures. Yeah, check for the presence of an index of. So ఇంకా ఒకటి చేసి we will stop so that we can continue the rest of the things in the part 2 video. So let us see. Basic data structures. Iterate through all an array's element using for loop. Hey, this is a very fantastic one. I like for loop అని మనకు ఒకటి ఉంది. For loop ఏం చేస్తుంది? So for let I is equal to 0, I less than some 10, I plus and కొట్టి లోపల నేను just console.log I అనుకోవడం జుక్. స్పెల్లింగ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? console.log. అండ్ ఇక్కడ చూస్తే ఐ హ్యావ్ సంథింగ్ లైక్ ఎ ఫార్ లూప్ అంటే ఒకదాని తర్వాత ఒకదాని పని ఆటోమేటిక్గా అయిపోద్ది అనమాట, ఒక ప్రాపర్ కండిషన్ ఇచ్చామంటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ అంటే ఫార్ లూప్ ఎప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 నుంచి స్టార్ట్ చేయి. I లెస్ దెన్ 10 అంటే మీ I వాల్యూ, సో I వాల్యూ ఏమించి 10కి తక్కువగా రన్ అవ్వాలన్నమాట. ఓకే, అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి 9 and 10. సో 10 రన్ అవుతుంది, ఎందుకంటే దిస్ కండిషన్ విల్ ఆల్వేస్ ఫెయిల్ వెన్ ద వాల్యూ ఆఫ్ I becomes 10 is less than 10, it becomes true and comes out అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ and I++ will increase. This is all you know. For example చూడండి, మీకు ఈ కండిషన్లో ఓన్లీ ఒక ఈవెన్ నెంబర్స్ మీరు ప్రింట్ చేయాలనుకుంటే, ఇఫ్ I mod of 2
ఈజ్ ఈక్వల్స్ టు 0 అని కొట్టాను అనుకోండి, కన్సోల్ డాట్ లాగ్ అయి తీసుకో అంటే ఓన్లీ నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 2 విల్ బి ప్రింటెడ్ అనమాట. ఓకే, ఈవెన్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్స్ మాత్రం ప్రింట్ చేయాలనుకుంటే దర్ ఆర్ 3 ఈక్వల్స్, యా యూ గెట్ ఇట్ 1 3 5 7 9. Okay, but this is not the question. I was just telling about the for loop. They're saying that ఈ కండిషన్ తీసేయండి మధ్యలో. They're saying that what are they saying? They're saying that we have defined an function filtered array. దాంట్లో రిటర్న్ అ న్యూ అరే ఎలిమెంట్ రిప్రజెంట్ అని అయిపోయింది. మోడిఫై ద ఫంక్షన్ యూజింగ్ అ ఫార్ లూప్ టు రిటర్న్ అ ఫిల్టర్డ్ వర్జన్ ఆఫ్ పాస్డ్ అరే సచ్ దట్ ఎనీ అరే నెస్టెడ్ విత్ ఇన్ అరే కంటైనింగ్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. ఓ, let me see. If you don't understand the question, it's always better to come and see what is your input and what is your output. Chala important anamata. Let's say 10 8 3 14 6 23 3 8 6 18 ఉన్నప్పుడు మనకి 10 8 3 కావాలన్నమాట. 10 8 3 14 6 23 కావాలి మనకి. ఎందుకు? What is the common between both? 10 8 3 printed, 14 6 23 ఉంది, flutes 4, saxophone 2. So let me read. So we have defined a function filtered array, function declare చేశారు. We take an array, so ఇక్కడ చూసారా, ఇక్కడ array of arrays అన్నమాట. ఓకే, అరే ఆఫ్ అరే ఇది అయిన తర్వాత అండ్ ఎలిమెంట్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్స్ ఎ న్యూ అరే. సో ఒక ఎలిమెంట్ విచ్ రిటర్న్స్ ఎ న్యూ అరే అనమాట. ఓకే, సో ఎలిమెంట్స్ రిప్రజెంట్ ఎలిమెంట్స్ దట్ మే ఆర్ మే నాట్ బి ప్రెజెంట్ ఆన్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద అరే నెస్టెడ్ విత్ ఇన్ అరే. మోడిఫై ద ఫంక్షన్ యూజింగ్ అ ఫార్ లూప్ టు రిటర్న్ ద ఫిల్టర్డ్ అరే. సో ఇది కొంచెం ట్రిక్కీగా ఉంది కదా. సో ఇలాంటి సమయంలో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ గెట్ హెల్ప్ అని ఉందన్నమాట. ఓకే, ఈ గెట్ హెల్ప్లో గెట్ హింట్ ఆర్ ఆస్క్ ఫర్ హెల్ప్ అని ఉంటుంది. మీకు డైరెక్ట్గా అసలు తెలియట్లే ఆస్క్ ఫర్ హెల్ప్, ఇట్స్ అ వెరీ గుడ్ కమ్యూనిటీ. సో గెట్ హెల్ప్ అని కొట్టాను అనుకోండి, గెట్ హింట్ అని, నాకు ఇక్కడ ఆ ప్రోగ్రామ్కి సంబంధించింది హింట్ ఏంటంటే నెస్టెడ్ ఫార్ లూప్. సో ఆ నెస్టెడ్ ఫార్ లూప్ తీసుకోండి. హింట్ టు ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద అరే మస్ట్ బీ కంపేర్డ్ టు ద ఎలిమెంట్ పారామీటర్ పాస్డ్ త్రూ ద ఫిల్టర్డ్ అరే అనమాట. సో బిఫోర్ దట్ లెట్ మీ రీడ్ ద క్వశ్చన్. ఐఎమ్ వెరీ సారీ, ఐ డిడ్ంట్ రీడ్ ప్రాపర్లీ. లెట్ మీ రీడ్ ఇట్ అగైన్. వీ హ్యావ్ డిఫైన్డ్ అ ఫంక్షన్ ఫిల్టర్డ్ అరే విచ్ టేక్స్ అరే ఆ నెస్టెడ్ అరే. ఈ నెస్టెడ్ అరే అంటే అరే లోపల అరే అనమాట. సో దీస్ ఆల్ ఆర్ నెస్టెడ్ అరేస్ అనమాట. ఓకే, an element as an argument and returns a new array. It will represent an element that may or may not be present on one or more of the array nested within array. Modify the function using a for loop to return a filtered version of the passed array such that any array nested within array containing element has been removed. So దీనిలో 10 8 3 ఉంది, 14 6 3 ఉంది, 3 8 16 ఉంది. సో ఆన్సర్ 10 8 6 23 should return. Let us see what is the question. మన క్వశ్చన్ కొన్నిసార్లు అర్థం అవ్వలేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే every element of the array must be compared to the element parameter passed through the filtered array function. If a match is not found, then a new array have that entire array added the push. Okay, so ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇఫ్ యూ కమ్ హియర్ వీ ఆల్సో హ్యావ్ గెట్ హెల్ప్ కదా. నౌ విల్ సీ ఫర్ ఆస్క్ ఫర్ హెల్ప్, క్రియేట్ ఎ హెల్ప్ ఆర్ ఎ పోస్ట్ ఆన్ ద ఫోరం అంట. లెట్స్ క్లిక్ ఆన్ దిస్. సో మనం ఒక స్టాక్ ఓవర్ఫ్లో లాగా ఇక్కడ కూడా మనం వీ కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. వేర్ ఈస్ దిస్? యూ కెన్ సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ అండ్ యూ కెన్ ఆస్క్ ఫర్ క్వశ్చన్స్. సంబడి అక్రాస్ ద వరల్డ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ అన్ ఆన్సర్. ఓకే, ఓ పని చేద్దాం, దీనికి ఆన్సర్ మనం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, దెన్ టిల్ దెన్ ఇప్పుడు వరకు మీరు ఏం నేర్చుకున్నారో ఇది మీ స్వంతంగా ప్రతి ఒక్క లైన్ చదువుకొని చెయ్యండి. సో ఇప్పుడు చూసుంటారు కదా ఇవన్నీ ఎలాగానే లైక్ హౌ టు యూజ్ దిస్ థింగ్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు కొంచెం కొంతమంది కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి అంత
ఏంటిది గడిబిడిగా గజిబిజిగా ఉందని. కానీ ఇవి చేస్తే ఇవి చాలా చాలా బేసిక్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఏదో ఒక సినిమాలో ఒక స్మాల్ జోక్, బిఫోర్ బిఫోర్ బార్బర్ డైరెక్ట్ ప్రొఫెషన్ షేవ్ చేయడం నేర్చుకోవాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ టు షేవ్ ఇట్ ఆన్ అ బలూన్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆన్ అ బలూన్, దెన్ డెఫినెట్లీ యూ కెన్ డూ వెల్ అన్నమాట. అలాగా మీరు ఇక్కడ ఇది చేయొచ్చు. సో ప్రాక్టీస్ వెల్ దిస్ వన్, దెన్ ఓన్లీ గుండు కొట్టడం బాగా నేర్చుకోవచ్చు. బట్ డోంట్ రిలేట్ ఇట్ టు దిస్ కైండ్, ఇట్స్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ వెరీ. సో టిల్ దెన్ గైస్, నా నెక్స్ట్ వీడియో కోసం మీకు అప్డేట్స్ కావాలంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి టు స్టే అప్డేటెడ్. టిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్.